ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాఫీ తీసుకున్నా. బాగున్నావా? బాగున్నా అండి. మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం బాబు. బావా, భలే తప్పించుకున్నావు కదా. ఈ వారం రోజులు నువ్వు లక్ష్మి కలవకుండా ఉండాలని నేను వీళ్ళని తీసుకొచ్చాను. తర్వాత మనం ఎలాగో యుఎస్ వెళ్ళిపోతాం. ఇంకా లక్ష్మి పీడ విరగడైపోతుంది. ఇంకా నువ్వు ఎప్పటికీ నాకే సొంతం బావా. లక్ష్మి, నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. రా లక్ష్మి. వెళ్ళమ్మా. ఏంటి విహారీ గారు, ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని పైకి తీసుకొచ్చారు? ఎందుకంటే కింద సహస్రం మీ అమ్మ నాన్నగారిని తీసుకొచ్చింది. మా అమ్మ నాన్నల్లా? అవును. ఇప్పుడు మనం బయట ఉంటే ప్రమాదం. లక్ష్మి ఇట్రా. అత్తయ్య, ఇలా రండి. అత్తయ్య గారు. ఏంటమ్మా? ఇలా రండి. రండి, ఇలా రండి, కూర్చోండి. అత్తయ్య గారు, ఆదికేశవ్ గారు గుర్తున్నారా? బాగున్నారండి? బాగున్నానమ్మా. విహారీ గారు, అమ్మా నాన్నల్ని సహస్రమ్మ ఇంటికి తీసుకురావడం ఏంటి? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది? దేనికోసం సహస్రమ్మ ఇదంతా చేస్తుంది? సహస్ర చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసం అప్పుడు మీ నాన్నగారిని కన్సల్ట్ అయింది కదా. ఆ పరిచయంతోనే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చింది. మనం ఇక్కడే ఉండి మా నాన్న వాళ్ళు కూడా ఇదే ఇంట్లో ఉంటే ఎలా వాళ్ళని తప్పించుకుని తిరగడం? తప్పదు లక్ష్మి. వారం రోజులు మావయ్య అత్తయ్య ఇక్కడే ఉంటారు. వారం రోజులు ఇక్కడే ఉంటే మనం ఈజీగా దొరికిపోతాం విహారీ గారు. అసలే నాన్న ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు మన గురించి బయటపడితే నాన్నకేమవుతుందో ఏంటోనని చాలా టెన్షన్గా ఉంది. లక్ష్మి, ఏదేమైనా మనం పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలి. మీ అమ్మ నాన్నకి నిజం తెలియకుండా మనం జాగ్రత్త పడుతూ ఈ వారం రోజులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ మనిద్దరం కలిసి ఈ ప్రాబ్లంని ఫేస్ చేద్దాం.